అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వినూత్న ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. మీ కొత్త ఆవిష్కరణలు మీకు వృత్తిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. మీరు పాల్గొనే వర్క్షాప్ల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వృత్తికి సంబంధించిన విలువైన సమాచారం అందుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త కోర్సులలో చేరుతారు. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు బెడిసి కొడతాయి. ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడతారు. ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయం లభిస్తుంది. వారి ప్రాజెక్టులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. భూమి లేదా ఆస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధిత ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉండవు. పరిహార మార్గాలను అనుసరించడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. మీరు సులభంగా అడ్డంకులను అధిగమిస్తారు. మీ సంతానం పురోగతి సాధిస్తారు. వారి భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రయాణ ప్రణాళికలు ఆకస్మికంగా రద్దు కావచ్చు. ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే ట్రావెల్స్ చాలా ఆనందంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను చూసి పొంగిపోతారు. మీరు సమయాన్ని చక్కగా నిర్వహించుకుంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ మాటలు చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి. మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారిలో స్ఫూర్తిని నింపుతుంది. ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో నిండియుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. మీ సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. అనుకోని విజయాలు సొంతమవుతాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీకు శుభాన్నిస్తుంది. పుస్తకాలు చదవడంపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ జ్ఞానం విస్తరిస్తుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ వృత్తిపరమైన ఎదుగుదలకు కొంత ఆటంకం కలుగుతుంది. ముఖ్యమైన కెరియర్ నిర్ణయాలు వాయిదా పడతాయి. స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. సమాజానికి మీ వంతు కృషి చేస్తారు. కళారంగంలో ఉన్నవారు ఈ రోజు గుర్తింపు పొందలేరు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో నిరాశ ఎదురవుతుంది. బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది. వారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోజంతా చురుకుగా శక్తివంతంగా ఉంటారు. కొత్త వ్యాయామ పద్ధతులను ప్రయత్నించడానికి ఇది మంచి రోజు. మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాస్తారు. మీ ఆలోచనలను పంచుకుంటారు. నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు. నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ భావోద్వేగ వ్యక్తీకరణ అందరినీ ఆకర్షిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు విమర్శలను ఎదుర్కొంటారు. రాజకీయంగా మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. ఆర్థిక పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులో లాభదాయకంగా ఉంటాయి. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు వ్యక్తిగత జీవితంలో స్పష్టత పొందుతారు. కోచ్ల సలహాలు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటారు. సాంకేతిక నిపుణులకు మంచి పేరు, ధనం లభిస్తాయి. స్టార్టప్లకు పెట్టుబడి పెట్టడానికి లేదా ప్రారంభించడానికి ఈరోజు మంచిది. మీ కొత్త వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి. మత్స్యరంగం వారికి ఈ రోజు చేపల వేటలో పెద్దగా లాభం ఉండదు. వ్యాపారం మందగించడం వల్ల నిరాశ చెందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు పెద్ద పొరపాటు చేస్తారు. ఈ రోజు మీ పనులలోని లోపాలను ఎవరూ క్షమించరు. కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా మీ సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు లభిస్తాయి. మానసిక సలహాలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. దివ్య చింతన మరియు లోతైన ఆలోచనలు మీ నిర్ణయాత్మక శక్తిని పెంచుతాయి. అంతర్దృష్టి ద్వారా ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు. సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నటనకు లేదా మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు. మీ వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. పశుపోషణ రంగంలో మీకు లాభదాయకమైన రోజు. మీ పశు సంపద వృద్ధి చెందుతుంది. మీకు ఊహించని ఆదాయం లభిస్తుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. మీ వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇది మంచి అవకాశం. బీమా సంబంధిత విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. సోషల్ మీడియాలో అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి. నెగటివ్ కామెంట్ల వల్ల మానసిక బాధ కలుగుతుంది. ఈ రోజు శివాలయ సందర్శన, రుద్రాభిషేకం చేయడం వలన అదృష్టం
ఆనందం పెరుగుతుంది. మీకు శక్తినిచ్చే ఏదైనా మంత్రాన్ని జపించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా వెనుకబడిపోతారు. స్వీయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు విఫలమవుతాయి. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం ఈ రోజు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అద్భుతమైన ఫోటోలను తీయడం ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభాలు పొందుతారు. సంగీత రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వాటిని ప్రారంభించడానికి మంచి రోజు. బంధుమిత్రులు కలిసి సంతోషంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోవడం వలన మీ దినచర్యలో మార్పులు తప్పవు. అకాల మార్పుల వలన ప్రయాణాలు లేదా బహిరంగ కార్యక్రమాలు ఆగిపోవాల్సి వస్తుంది. భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి చూపుతారు. కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి. మీపై మీకు ఉన్న నమ్మకం రెట్టింపవుతుంది. మీ స్వీయ నమ్మకం వలన కష్టమైన లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రజల నుండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీ మరియు మీ కుటుంబ సంక్షేమం మెరుగుపడుతుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. ధనం మీకు పుష్కలంగా లభిస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. అనుకోని వైద్య ఖర్చులు మిమ్మల్ని కలవరపడతాయి. మంచి వైద్య సలహా తీసుకోవాలి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఇతరుల పట్ల మీరు పెట్టుకున్న నమ్మకం నిలబడుతుంది. మీ విశ్వాసం ద్వారా గొప్ప బలాన్ని పొందుతారు. మీరు చేసే శుభార్థక క్రియలు విజయవంతమవుతాయి. వాటివల్ల మీకు మంచి జరుగుతుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంటుంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరంగా మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఆరోగ్యం పట్ల ఈ రోజు మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. మీ ఆలోచనలను చక్కగా కూర్పు చేస్తారు. ఏ పనినైనా క్రమబద్ధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని కలిగించును. పూజలు, ధ్యానం ద్వారా ప్రశాంతత పొందుతారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. క్రీడారంగంలో ఆశించిన ఫలితాలు రావు. చిన్నపాటి గాయాలు లేదా వైఫల్యాలు ఎదురుకావచ్చు. కౌన్సిలింగ్ సెషన్లలో ఆశించిన ఫలితాలు రావు. మీ సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు. గతంలో ఉన్న గొడవలు, విభేదాలు పరిష్కరించబడతాయి. శత్రువులు కూడా మీకు స్నేహితులుగా మారే అవకాశం ఉంది. మీరు ఏర్పాటు చేసే కార్యక్రమాలు, సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. జనంలో మీ నాయకత్వ లక్షణాలు, సమన్వయ సామర్థ్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు రూపొందుతాయి. ఈ యాత్ర మనశ్శాంతిని ఇస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటి సంస్కరణలకు సంబంధించిన పనులు ఈ రోజు ప్రారంభమవుతాయి. గృహ అలంకరణ విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మార్కెటింగ్ ప్రచారాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేవు. ఖర్చులు పెరిగినా అమ్మకాలు పెరగవు. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులను సులువుగా ప్రభావితం చేస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.